హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హాస్ని రెడ్డి ఛానల్. ఈరోజు మేము మా ఫ్యామిలీతో బాలాపూర్ గణేష్ని దర్శించుకోవడానికి వచ్చాము. మాకు స్వర్ణగిరి టెంపుల్ చూసిన ఫీలింగ్ వచ్చింది. ఆ సెట్ చూస్తే అంత బాగా సెట్ చేశారు. టూ మచ్ పబ్లిక్ ఉన్నారు అక్కడ. మాకు దర్శనానికి 20 మినిట్స్ టైం పట్టింది. అది కూడా మాకు రికమెండేషన్ ఉండడం వల్లనే 20 మినిట్స్ పట్టింది. ఇంకా లేదు అంటే టూ మచ్ టైం అయ్యేది. ఈ సెట్ రెడీ చేయడానికి ఎన్ని డేస్ పట్టిందో తెలీదు, బట్ చాలా అద్భుతంగా చేశారు. సూపర్ ఉంది, అమేజింగ్ అసలు. ఈ థీమ్ చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను ఇలాంటి స్వర్ణగిరి టెంపుల్ థీమ్ చూడడం. సూపర్ అసలు, చాలా డిఫరెంట్గా కొత్తగా ఉంది. లైన్లోనే టూ మచ్ టైం పట్టింది అసలు. గణేష్ని దర్శించుకోవడానికి ఇంత టైం అసలు ఎక్స్పెక్ట్ చేయలేం మేము ఇట్లా. బట్ ఓకే, బాలాపూర్ గణేష్ని చూసాం కదా, హ్యాపీ. ఫైనల్గా అయితే గణేష్ని చూసేసాం, హ్యాపీ. ఇంకా అసలు లోపలికి వెళ్ళాక గణేష్ని చూస్తే చూడముచ్చటగా అనిపించింది. చాలా బాగా దర్శనం చేసుకున్నాము. అలాగే వినాయకునికి స్వయంగా మాకు హారతి ఇచ్చే అవకాశం కలిగింది. వినాయకుని దర్శనం చేసుకున్నాక మాకు బయటికి వెళ్ళడానికి 40 మినిట్స్ పట్టింది. చాలా టైం పట్టింది. పబ్లిక్ చూస్తున్నారు కదా, టూ మచ్ అసలు. ఇంకా బయటికి వచ్చాక మేము కొన్ని రీల్స్, కొన్ని పిక్చర్స్ క్యాప్చర్ చేసాము. మా సిస్టర్స్ అండ్ మా అత్తయ్య వాళ్ళతో చేసాము. చాలా బాగా వచ్చాయి. లొకేషన్ బాగుంది కదా అని, బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా అని చెప్పి రీల్స్ అండ్ పిక్చర్స్ దిగాము. బయటికి వచ్చాక చిన్న చిన్న షాపింగ్ చేసాము కిడ్స్కి. బట్ అక్కడ షాపింగ్ చూస్తే జాతరలా అనిపించింది. విలేజ్లో జాతర ఎలా ఉంటుంది అలా అనిపించింది. నాకు చిన్నప్పుడు మెమోరీస్ గుర్తొచ్చాయండి. గణేశ 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 అడిగేస్తా గణేశ అభయమిప్పు బుజ్జి గణేశ గణేశ లోకములు మూలలా లేదయ్యా తులస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా గణేశ పాపం హిమగిరుగా పెరిగెను తెలుసా చెట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కుముడి గింజగాడి నిల్చగచి. మేము బాలాపూర్ గణేష్ చూసాక రిటర్న్లో మేము మీర్పేట వెళ్ళాము. మీర్పేటలో మా పేరెంట్స్ ఉంటారు. అక్కడ లంచ్ చేసుకున్నాం. లంచ్ చేసుకున్న తర్వాత మేము అక్కడ మీర్పేట గణేష్ చూడడానికి వెళ్ళాము, SRR కాలనీ. అక్కడ సెట్ మాత్రం సూపర్ ఉంది. అంటే లైవ్లో ఫిషెస్ చూసాము. ఫిషెస్, బర్డ్స్, ర్యాబిట్స్, అవి చాలా బాగున్నాయి. రాజమండ్రి నుంచి అవి తెప్పించారంట. అసలు అంత గ్రాండ్గా డెకరేషన్ చేయడానికి, అంత మంచి సెట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, అక్కడ గణేష్ని పెట్టి 25 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. అంటే సిల్వర్ జూబ్లీ. సో అంత గ్రాండ్గా చేశారు. మొత్తం ఓవరాల్ సెట్కి 4 to 5 lakhs వరకే అయినాయంట. గణేశుడివి సేమ్ వాళ్ళు చేయించుకున్నారు, వాళ్ళు ప్లాన్తో చేయించుకున్నారు గణేశుడిని. గణేశుడివి చాలా బాగుంది. అక్కడ గణేశుడు చూస్తే ఫారెస్ట్లో వినాయకుడిని దర్శించుకున్నట్టు అనిపించింది. అండ్ మొత్తం ఫారెస్ట్ థీమ్ కదా. సో అక్కడ కిడ్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. బికాజ్ ఆఫ్ అక్కడ బర్డ్స్, రియల్ బర్డ్స్, ఫిషెస్, ర్యాబిట్స్ అండ్ వాటర్ ఫాల్, అండ్ లింగం మీద వాటర్ ఫాల్ పడుతున్నట్టు ఉంది అక్కడ. సూపర్ ఉంది, అది మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇంకొకటి వచ్చేసి అక్కడ నెక్స్ట్ డే 6th గరకపాటి నరసింహారావు గారు వచ్చారు. అండ్ నెక్స్ట్ డే భరతనాట్యం, కూచిపూడి, ఇవి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉండే, క్లాసికల్ డాన్సెస్.
అండ్ ఇక్కడ అక్కడ దర్శనం వచ్చేసి చాలా బాగా జరిగింది. బికాజ్ ఆఫ్ మా బ్రదర్స్ ఉన్నారు, దానివల్లనే మాకు దర్శనం బాగా జరిగింది. డైరెక్ట్ లోపలికి పంపించారు. అక్కడ డీటెయిల్గా ప్రతీదీ ఎక్స్ప్లెయిన్ చేశాడు మా తమ్ముడు. ఎంత పబ్లిక్ వచ్చినా ఇలానే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సేమ్. ఇంకా అక్కడ నుంచి వెళ్ళాలి అనిపించలేదు, అంత పీస్ఫుల్గా ఉంది ప్లేస్. కిడ్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు ఆ ప్లేస్ చూసి. బికాస్ రియల్ బర్డ్స్, ఫిషెస్, ప్యారెట్స్, పిజియన్, ర్యాబిట్స్, వాటర్ ఫాల్ ఇవి ఉన్నాయి కదా, సో ఎంజాయ్ చేస్తాను. మా బ్రదర్ని అడిగాను ఈ థీమ్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అసలు అని చెప్పి. తను ఏం చెప్పాడు అని అంటే, ఈ ఇయర్తో 25 years అవుతుంది కదా, సో ఏదైనా స్పెషల్గా ఉండాలి కాబట్టి ఇలా సెలెక్ట్ చేసుకున్నాం ఫారెస్ట్ థీమ్ అన్నాడు. మెయిన్గా నాకు అక్కడ వచ్చేసి డెకరేషన్ చాలా అంటే చాలా నచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫారెస్ట్ థీమే. మెయిన్గా వచ్చేసి అక్కడ గణేశుడు చాలా బాగుంది. వీళ్ళే డిజైన్ చేసి ఇలా కావాలి మాకు అని చెప్పి డిజైన్ చేయించారంట. చూడండి అక్కడ గణేష్ చూడండి ఎంత చూడముచ్చటగా ఉన్నాడో విఘ్నేశ్వరుడు. వెనకాల శివుడు, గణేశుడు చాలా బాగున్నాడు. ఇక్కడ మొక్కేది మా అత్తయ్య. తిను డ్రెస్ వేసుకున్న తను వచ్చేసి మా చిన్న ఆడపడుచు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా సిస్టర్ వస్తుంది నెక్స్ట్. తిను వచ్చేసి మా సిస్టర్. చూడండి వీడే మా తమ్ముడు. తినే చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తిను మా మమ్మీ. ఇంకా వీడే మా తమ్ముడు తరుణ్. అక్కడ మా అత్తయ్య పక్కన ఉన్న తను మా పెద్ద ఆడపడుచు. ఓకే అండి, ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.